గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. మీ అబ్బాయి పరిని ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడు అంకుల్ స్విమ్మింగ్ పూల్? నియర్లీ 7 months. 7 months అవుతుంది. స్టార్టింగ్ అసలు మీ అబ్బాయికి స్విమ్మింగ్ అసలు తెలిసిన బేసిక్స్? జీరో నాలెడ్జ్ అండి. జీరో నాలెడ్జ్ స్విమ్మింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఫండమెంటల్స్ కాడి నుంచి అన్నీ కూడా ఇప్పుడే కొంచెం నేర్చుకోవడం బాగా. మేబీ స్విమ్మింగ్ వల్ల మీకు మామూలుగా మీ రివ్యూ ఏంటి అంకుల్? ఇన్ని మంత్స్ వస్తున్నారు కదా, తనలో ఏమైనా చేంజెస్ కానీ? చేంజెస్ అంటే ఫిజికల్ చేంజెస్ కనపడ్డాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెంటలీగా కూడా స్టడీస్లో కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యాడు, బ్రైట్గా ఉండటం నేను అది అబ్జర్వ్ చేశానండి. ఓకే. మెయిన్ ఏంటంటే ఇది వరకు కొంచెం లేజినెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ లేజినెస్ పోయింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిపోవడం అలవాటు అయిపోయింది. ఒకదని చెప్పాలంటే ఇది హైయర్ స్టడీస్కి కానీ ఇది ఫిజికల్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, స్విమ్మింగ్ అంటారు. ఎస్. ఓకే. ఇప్పుడు వెంటనే కదా తను లేస్తున్నాడు మామూలుగా? అసలు నేను లేకపోయినా ఆడే లేచి వచ్చేస్తున్నాడు. ఓకే. ఎంత మంచులో అయినా సరే 6:15 కల్లా ఆడే ఉంటున్నాడు ఇక్కడ. ఈ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కానీ అసలు ఏ పర్పస్ దాని కొంచెం రివ్యూస్ ఏమైనా? మీకు మెయింటెనెన్స్ చెప్పాలంటే ఏలూరులో ఉన్న దాంట్లో బెస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటే ఎస్ఎస్ఏ అని చెప్తాను. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమైనా చేంజ్ కొంచెం డర్టీగా ఉన్నా, కొంచెం వాటర్ చేంజెస్ లేకపోయినా, లేకపోతే ఇక్కడ నాచు పట్టడం అలాంటివి ఏమన్నా ఉన్నా మనమే పంపించాం పిల్లల్ని, ఎందుకంటే రేపు పొద్దున్న ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ నాకు అది మచ్చుగానే కనపడదు. ఒక్కోసారి నేను రాకపోయినా ఆడంతా ఆడే వచ్చేసి చేసేసుకుంటున్నాడు. కాబట్టి నేను 10 మందికి నేను చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ మాత్రం 100% చాలా బాగుంది. ఇది ఏదో మీరు అడిగినందుకు నేను చెప్పడం కాదు, కానీ మామూలుగా అయితే నేను చెప్పడం ఓకే అది కరెక్ట్. అది చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాటర్ బాగోదు, మా పిల్లలు డిసీజ్ అయ్యి వస్తాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దానికోసం మీరేం చెప్తారు? అసలు దాంట్లో 1% కూడా దాంట్లో ఇది లేదు, కరెక్ట్నెస్ లేదు. ఎందుకంటే వాటర్ ఎవ్రీ మంత్ క్లీనింగ్ ఉంటుంది, ఎవ్రీ డే దీని వాటర్ చేంజింగ్ ఉంది. ఎప్పుడైనా తేడా ఉంటే మీరే రానివ్వరు లోపలికి, పిల్లలకి ఏమైనా ఉన్నా అవి. ఎందుకంటే ఇంకోళ్ళకి కంటేజియస్ డిజీసెస్ ఇంకోళ్ళకి స్ప్రెడ్ అవుతాయని. కాబట్టి ఆ అనుమానం అసలు లేదండి. దాని విషయంలో అసలు నేను మీకు 100% మార్క్స్ చేస్తాను. కోచింగ్ పరంగా కోచింగ్ అంటే సాయి గారు ఇక్కడ ఒకసారి చెప్పాలంటే మాకంటే ముందు వచ్చేసి ఉంటాడు ఆయన. మనమే ఇంకా 2 times రావాలని చెప్తూ ఉంటాడు, కానీ మనమే యూటిలైజ్ చేసుకోవట్లేదు. స్టడీస్ అక్కడ ట్యూషన్స్ అని ఇవన్నీ దానివల్ల ఒకదని చెప్పాలంటే సూపర్. ఎందుకంటే ఆయన నేషనల్ కోచ్. ఒకదని చెప్పాలంటే నేషనల్ కూడా వెళ్ళొచ్చాడు ఆయన. కాబట్టి మనకి ఈ పిల్లలకి కోచింగ్ కంటే ఇంకా ఆయనకంటే ఇంకా ఏజ్ కూడా పెద్ద, ఆయనకు 30 years అలా ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి సాయి ఈజ్ ద బెస్ట్ అండి. ఓకే. ఆ అబ్బాయిని ఒక 2 వీడియోలు తీయను. పరి నువ్వు కూడా పైకి ఒకసారి.